ఏరా బంటి ఎలా అయిపోయానురా? నువ్వు హ్యాపీగా? అరే నేను నిజంగా ఫీల్ అవుతున్నాను రా. నువ్వు ఫీల్ అవుతున్నట్లేదురా, ఎలా ఉంది అని సమ్మగా అడుగుతున్నట్టుంది. రే పద, రాజుగారు రమ్మన్నారు. నేను రాను, ఆయనే రమ్మను. ఎంత కండ కావరము. ఏంటి ఇప్పుడు మనం తీసుకెళ్లి కండ కోయడం, దాన్ని కారం పెట్టడం ఇలాంటి శిక్షలు వేస్తారా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళకెందుకు రా లేనిపోయిన ఐడియాలు ఇస్తావు? వాడి ఐడియా ఇవ్వకపోయినా నెక్స్ట్ నీకు విధించబోయే శిక్ష అదే. పద, రాజుగారి ముందు నీ బాధ చెప్పుకుందు. యమధర్మరాజు గారు, ఏమి ఈ బుడతండి తెచ్చి తిని నడిగిరికి వణకం. ఎరా బుడత, చిత్రహింసల్లో ఎటువంటి లోటుపాట్లు లేవు కదా? చెప్పు, కొత్త శిక్షలు ఏమన్నా కావాలంటే చెప్పు, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో మీకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే నా బాధ చెప్పుకుంటాను సార్. అలాంటివి ఏముండవు. ప్లీజ్ సార్, ఒక్క లాస్ట్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. సరే చెప్పురు. అసలు నేను భూలోకంలో ఆపరా బుడతా, నీ గోడు విన్నాక నాకే రోగం వచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేయమందు? నన్ను భూమి మీదకి పంపించండి సార్, ప్లీజ్ సార్. మరణించిన పిమ్మట ఆ ఛాన్స్ ఉండదురా. జీవి లేకపోయినా ఆత్మకు ఉంటుంది కదా సార్. నేను సినిమాల్లో చూశాను సార్. మీ సినిమాలు ఇక్కడ ఆడవురా, ఇట్ వోంట్ పాసిబుల్. సృష్టిలో ప్రతి జీవికి ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మొన్ననే వచ్చిన వారణాసిలో చెప్పారు కదా సార్. అది ఇక్కడ రిలీజ్ అవ్వలేదుగా, మీకు ఎలా తెలుసు? మీరు సినిమాలు చూడరుగా. సరే పంపించిన చో నువ్వు ఏం చేయదు. ఇలా అడిగారు, బాగుంది. ఎలాగానే ఫస్ట్ బ్రౌజర్లో హిస్టరీ డిలీట్ చేస్తాను సార్, వాట్సాప్లో చాట్స్ డిలీట్ చేస్తాను సార్. లేకపోతే నన్ను తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. రేపు బుడతా రాజుగారితో పరాజకాల ఏమిరా నీ ఉన్మత్త వికటాత్తహాసము? ఎవరక్కడ? ఈ పాపిని తీసుకెళ్ళి ఆ ఎప్సిన్ కారాగారంలో బంధించండి. మీదంతా వాళ్ళే చూసుకుందరు. యమా